ఎలా ఉందన్న మూవీ ఎలా ఉంది అసలు? బాగుందన్నా, నాకైతే ఓకే. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందన్న అసలు త్రిబుల్ ఆర్ తర్వాత? సూపర్గా ఉంది. ఫ్యాన్స్ చాలా హోప్ పెట్టుకున్నారు మూవీ మీద, కొంతమంది బ్యాడ్ టాక్ క్రియేట్ చేస్తారు. వాళ్ళతో సంబంధం లేదన్నా, నాకైతే నచ్చింది. వార్త నా సంబంధం లేదు, నాకైతే నచ్చింది. స్టోరీ ఏంటన్న అసలు? అన్నా ఇప్పుడు మనం ఏంటంటే అరిచినాము అంతా చేసినాము, ఇంకోసారి రావాలా చూసుకొని ఎంజాయ్ చేయాలి అంతే. సరేనా? ఇండస్ట్రీ హిట్ అంటారా? ఓకే, అంతా ఓకే. అయితే హిట్ కంపల్సరీ, ఇండస్ట్రీ హిట్. శంకర్కి ఇచ్చాడు, మామూలుగా సుకుమార్కి ఇచ్చాడు, రాజమౌళికి ఇచ్చాడు, మళ్ళీ రాజమౌళికి ఇచ్చాడు, సుకుమార్కి మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అంతే. యాక్టింగ్ ఎలా ఉంది రామ్ చరణ్? శంకర్కే హిట్ అంతే అన్న. యాక్షన్ బాగుంది, స్టోరీ రాజకీయం మొత్తం రాజకీయం. ఎన్ని పాత్రలు అసలు? మూడు ఐఏఎస్, పోలీసు, మళ్ళా వచ్చేసి రాజకీయ నాయకుడు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్న. కీరా అద్వాని యాక్టింగ్ ఎలా ఉంది? అంతా బాగుంది. ఓవరాల్ గుడ్ మూవీ. ఓవరాల్ బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది అవుతుంది. బ్రో హాయ్ బ్రో. చెప్పండి బ్రో. సినిమా గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది బ్రో. సినిమా అందరూ స్టోరీ ఒక ఎలక్షన్ ఎలా జరగాలో జరగకూడదు అని చెప్పి బాగా కాన్సెప్ట్ బాగానే చూపించారు. అందరూ వచ్చి చూడాల్సి. సినిమా చాలా బాగుంది. ఏ మూవీలో హైలైట్ సీన్ ఏంటి బ్రో అసలు? మీకు నచ్చిన సీన్ ఏంటి? మూవీలో నచ్చిన సీన్ అంటే ప్రతి సీన్ నచ్చిన సీన్ అండి. దానికి చెప్పుకోవాలంత అవసరం లేదు. ప్రతి ఒక్కటి ఒక రేంజ్లోనే తీశారు. మొత్తం ఎన్ని పాత్రలు బ్రో రామ్ చరణ్ అసలు? రామ్ చరణ్ 3 పాత్రలు చేస్తాడండి. ఐపీఎస్గా, ఐఏఎస్గా, కలెక్టర్గా చేస్తాడు. సినిమా సాంగ్స్ బాగానే తీశారండి. ఓకే బ్రో. నెక్స్ట్ ఏంటంటే పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుంది అంటారా? అందరూ హోప్ పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్ అంతా. కంపల్సరీ చేస్తారు బ్రో, కంపల్సరీ చేసే అవకాశం ఉంది. మీకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత చేయబోతుంది బ్రో? ఫస్ట్ డే కలెక్షన్ అంటే చేస్తుంది బ్రో, ఒక 200. కాదు 5 లక్షల కోట్లు పక్క అంతే. బొమ్మ పగిలిపోయింది, పెద్ద సీన్ మైండ్ పోతుంది లోపల. అరిచి గొంతు పోయింది ఇక్కడ మాకు. 5 నిమిషాలు అయింది, మీకు బొమ్మ ఇక్కడ చూపించారు. స్టోరీ ఏందన్న అసలు? స్టోరీ చెప్తే మీకేముంటుంది బ్రో? ఫ్యాన్స్ షో చూసాక మీరు చూడండి, 600 టికెట్ పెట్టి చూసాం కదా, మీరు చూడండి ఒకసారి. పుష్ప రికార్డు బ్రేక్ చేస్తుంది. పుష్ప అయింది బ్రో, అక్కడ బొమ్మ పగిలిపోయిందని చెప్తుంటే ఇంకేంది? పుష్ప బొమ్మ చూసారు మీరు? మొత్తానికి సంక్రాంతి అమ్మ మొగడు ఎవరు అసలు? రామ్ చరణ్ బ్రో, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ బాబాయ్. ఇండస్ట్రీ హిట్ అంటారా? దాని తర్వాత ఇంకా ఏదైనా తర్వాత మాట్లాడదాం. ఒక 2 నిమిషాలు అయితే మీ బొమ్మ కరుపు